ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిస్థితులన్నిటిని ఎదుర్కొనేటప్పుడు ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం కొరకు ఎంతోమంది కనిపెడుతూ ఉంటారు. ఉదయకాలాన్ని ఆ గొప్ప ధైర్యం గురించి నువ్వు సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 27 అధ్యాయము 3వ వచనం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకు యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. అతను అంత ధైర్యానికి అతని హృదయంలో ఏం కార్యం జరిగింది? హృదయంలో ఎంత నిబ్బరం ఉంటేనే కానీ ఇటువంటి మాటలు మనం పలకలేము. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఇంకా అతను మాట్లాడుచున్నాడు 4వ వచనం నుంచి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుతూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడుతను యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెతకడని నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమున నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము. నాకు సహాయుడవు నీవే. రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధించుము. నా కొరకు పొంచున్న వారిని చూసి సరళమైన మార్గమును నడిపింపుము. అబద్ధ సాక్షులు క్రూరత్వం వెలగొక్కు వారు నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధి రక్షకు నన్ను అప్పగించకము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునని నమ్మకం నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఈ మాటలంటే వింటున్నప్పుడు మీకేం తోస్తుంది? నీ శత్రువు నీకంటే చురుగ్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు కనిపెట్టుకుని ఉండవలసిందే. ఎందుకంటే ఆయా సమయంలో దేవుడు కలుగు చేసుకొని ఖచ్చితంగా నీకు విడుదల ఇస్తాడని నువ్వు నమ్మగలగాలి. కనుక శత్రువుల యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు. శత్రువులు పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా నీతికి సహాయంగా పనిచేస్తూ ఉంటారు. వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం చేయటకు కూడి వచ్చిరి. కానీ దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం జరిగించాడు. దేవుడే వారి పక్షంగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఆయన స్థిరపరిచాడు. వివేకం గల నాయకుడివై ఉండినట్లుగా దేవుడు నీకు కూడా కృప దయచేయగలడు. కాబట్టి నీ బ్రతుకుదినములన్నిటిలోనూ దేవుడు నీ పక్షంగా ఉండి సహాయం చేస్తాడు. నిన్ను బలపరుస్తాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపించబడతారు. బేకర్లు చెరపట్టిన వారు విడిపించబడతారు. నువ్వుతో యుద్ధం చేసి వారితో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఇంకా నీ పిల్లల్ని రక్షిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు నిబ్బరంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే నిబ్బరంగా ఉంటావో దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంది. అన్ని పరిస్థితులను కూడా చక్కపరచడానికి నువ్వు చూస్తావు. కనుక నువ్వు భయపడకు. ఆయన మీద నమ్మికించు. 1 గంట సేపు నువ్వు వేచి చూడు. 2 గంటలు వేచి చూడు. ఇంకా వేచి చూడు. నువ్వు ఖచ్చితమైన నెమ్మది కలిగినటువంటి వార్తని నువ్వు ఖచ్చితంగా వింటావు. దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధమంతటిని ఆపివేసి నీకు ధైర్యం బలమును కలుగజేసి ఆయన సన్నిధితో నింపునుగాక. ఎందుకంటే నువ్వు ఒక సూచక్రియ చూడాలని కోరుకుంటూ ఉన్నావు కాబట్టి దేవుడు దాన్ని నీకు దయచేసి బలపరచునుగాక. దేవా మీ దయగలిగిన హస్తాలకి శ్రమలు అప్పగిస్తుండగా ఈ దినమున ప్రభువా యుద్ధం జరుగుతుండగా యుద్ధములన్నిటిలో నాయన నీవే బలమును అనుగ్రహించి ధైర్యం అనుగ్రహించి ప్రతి చిన్న విషయంలో కూడా నీ కృప దయచేసి వారు పడుతున్నటువంటి ప్రతి భయముల నుంచి విడిపించి గొప్ప చేసి బలపరిచి స్థిరపరచమని మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.